హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. ఈరోజు మన డిష్ కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పచ్చిపప్పు, కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్. 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 ఎండుమిర్చి. నేను ఒకటే వేసుకుంటున్నాను, కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇవి కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేగనిచ్చి కరివేపాకు వేయండి. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే వేగనివ్వండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఎక్కువసేపు ఉల్లిపాయలు వేగనిస్తే మళ్ళీ కాకరకాయ వేసినప్పుడు అది కాకరకాయ లేట్ అవుద్ది, ఉల్లిపాయ త్వరగా మగ్గిపోద్ది. సో మళ్ళీ ఇప్పుడు కాకరకాయ వేసేసుకోండి. కాకరకాయ అలా సన్నగా తరుక్కోవాలి. ఒకే సైజులో క్యూబ్స్ మంచిగా తరుక్కోవాలి. చిన్నవైతేనే త్వరగా మగ్గుతాయి, పెద్దవి అయితే త్వరగా మగ్గదు. కలిదిప్పుకొని ఇందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు సరిపడా కావాలంటే ముందే వేసేసుకోండి. నేను ముందే వేసేస్తున్నాను, ఎందుకంటే ఉప్పుకి త్వరగా మగ్గిపోతాయి కాకరకాయలు. ఆయిల్ వేసాను, కావాలంటే కొంచెం పట్టిద్ది అంటే మాత్రం కొంచెం వేసుకోండి. కాకపోతే మధ్యలో మాత్రం చెక్ చేస్తూ ఉండాలి, కలిదిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అచ్చం ఆయిల్ మీద మగ్గ పెడుతుంటాం కాబట్టి మనకి మాడిపోయి అడుగంటే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సో మధ్యలో కొంచెం చూసుకోండి. ఇన్కేస్ ఏదన్నా కొంచెం ఆయిల్ పట్టిద్ది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చు. లేదు మేము ఆయిల్ కొంచెమే తింటాం, ఎక్కువ తినకూడదు, వద్దు, కొంచెం డైట్ పాటించే వాళ్ళు ఉంటారు కదా, తక్కువ తినే వాళ్ళని అంటే కాస్త మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అడుగంటకుండా కలిదిప్పుతూ ఉండండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. చూసారు కదా, కొంచెం ఇట్లా మగ్గింది. అండ్ కారం, ఇందాక ధనియాల పొడి వేసాం కదా, కారము, కొత్తిమీర. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను, హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఇంకొకసారి కలిదిప్పుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టి తీసేయండి. అంతే, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.